24 తర్వాత అటెండర్ నుంచి కలెక్టర్ దాకా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులయ్యారో వాళ్ళందరూ సిపిఎస్ పరిధిలోకి వస్తారు. సిపిఎస్ పరిధి అంటే సిపిఎస్ అనేది నూతన పెన్షన్ విధానం. అంతకుముందు ఏంటంటే చివరిలో రిటైర్మెంట్ అయినప్పుడు ఉన్న బేసిక్ పేలా 50% మనకి ఇచ్చి దానికి డిఏ అని కలిపి మనకి పెన్షన్ ఇచ్చేటోళ్ళు. ఆ పెన్షన్ విధానం వల్ల 75 ఇయర్స్ దాకా మనకి ఫుల్ పెన్షన్ వచ్చి తర్వాత భార్య ఉంటే భార్య కూడా వచ్చేది. కానీ ఈ నూతన పెన్షన్ విధానం వల్ల ఏమవుతుందంటే 2004 తర్వాత 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమితులైన వారందరికీ మన జీతం నుంచే 10% బేసిక్ నుంచి 10% డిఏ ఇచ్చి దాన్ని తీసుకుపోయి షేర్ మార్కెట్లో పెడుతుంది. ఆ షేర్ మార్కెట్లో పెట్టిన అమౌంట్ అనేది షేర్ మార్కెట్ అనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఏంటంటే గాల్లో దీపం, ఈరోజు లేస్తుంది రేపు తెల్లారి మళ్ళీ పడిపోతుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు అనేటోళ్ళు అంటే మనందరం ఎవరైనా సరే మనం ప్రైమ్ టైంలో మన యంగ్ ఏజ్లో మనం జాబ్ చేస్తాం. 30 సంవత్సరాలు ప్రభుత్వానికి సర్వీస్ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు అంటే బయట ఏం కాదు, అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా పనిచేస్తాం. ప్రభుత్వ పథకాలని జనాలకు తీసుకుపోవడంలో ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉంటుంది. అటువంటి ఉద్యోగులకి ఈ నూతన పెన్షన్ అనేది చాలా భారంగా ఉంటుంది. ఎందుకంటే మనం 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఈ మధ్య కొంతమంది సిపిఎస్ మిత్రులు అంటే 2004 తర్వాత జాబ్ ఎక్కి ఎక్కువ వయసు ఉన్న రిటైర్ అయిన వాళ్ళు నెలకు 1100-1500 పెన్షన్ వస్తుంది. అంటే మనం 30 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి నెక్స్ట్ మంత్ మనం రిటైర్ అయిన తదుపరి మనం 1100-1500 పెన్షన్ తీసుకోవడం అనేది దారుణం. కాబట్టి ఆ పెన్షన్ మనకొద్దు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్సిపిఎస్ 2016లో ఏర్పడింది. అప్పటి నుంచి మనం కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. దాని ఫలితంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు డెత్ కమ్ గ్రాట్యుటీ వచ్చేసింది. ఇప్పుడు మన ప్రధాన ఏమైందంటే మనకు సర్వీస్ పెన్షన్ కూడా రావాలని. ఈ సర్వీస్ పెన్షన్ కూడా మనము 2016 నుంచి అనేక కార్యక్రమాలు చేయడం, ఢిల్లీలో చేయడం, హైదరాబాద్ చేయడం వలన మన ఎలక్షన్ అప్పుడు 2023 ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంటే నేను ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిపిఎస్ ఉద్యోగులకి సిపిఎస్ తీసేసి వాళ్ళందరినీ మళ్ళీ ఓల్డ్ పెన్షన్లోకి తీసుకుపోతామని చెప్పడం జరిగింది. కాబట్టి అంటే మనం చేసిన కార్యక్రమాలు అంటే ఒకప్పుడు సిపిఎస్ అనే పదాన్ని వాడడానికి కూడా ప్రభుత్వం భయపడేది. ఎందుకంటే అది పెద్ద భారంతో కూడుకున్నది ఎందుకు అని దాని షార్ట్కట్లో షేర్ మార్కెట్ ఐడెంటి మళ్ళీ వేయడం జరిగింది. ఆ 2004లో ఏర్పడ్డప్పుడు మనకి ఏం చెప్పారంటే మీరు మొత్తం షేర్ మార్కెట్లు పెడతారు, మీరు రెడీ అయ్యేటప్పటికి బస్తాలలో డబ్బులు తీసుకుపోతారు అనే విషయం చెప్పారంటే అప్పుడు కొత్త పథకం ఒకటి, అప్పుడున్న యూనియన్ లీడర్లు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం వల్ల మనకు ఎవరు తెలియదు. పాత పెన్షన్ కంటే కొత్త విధానమే బాగుంటుందేమో, చాలా డబ్బులు వస్తాయని మనం అందరం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు రిటైర్ అవుతుంటే మనకు తెలుస్తుంది ఏంటంటే 1500-1600 అంటే ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే ముందు నెలల్లో కనీసం ఎంత ఓఎస్ స్థాయి వ్యక్తి అయినా కూడా 70,000 నుంచి 80,000 జీతం ఎత్తుతాడు. ఆ తదుపరి నెల 1500-1600 అనేది దాని. ఎందుకంటే మనం ఒక ప్రభుత్వ ఉద్యోగానికి కాన్స్టెంట్గా అమౌంట్ వస్తుంది కాబట్టి ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడతాం, ఒక దానుకుంటాం. ఆ తదుపరి నెల మనం 1500-1600 ఆ ఉద్యోగం అనేది ఒక విధంగా గుండె పలిగిపోతుంది. కాబట్టి ఉద్యోగులందరికీ మేము అందరం 30 ఏళ్ళు మా మంచి యవ్వన వయసు మొత్తం మేము ఉద్యోగం ప్రభుత్వాల కోసం చేస్తున్నాం. కాబట్టి పెన్షన్ ఇవ్వాలి, ఓల్డ్ పెన్షన్ మాకు ఇవ్వాలని మనం పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. తదుపరి మధ్య రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. వారు మేనిఫెస్టోలు పెట్టారు కాబట్టి మీరు మేనిఫెస్టోలు పెట్టారు. మీరు మేనిఫెస్టోలు పెట్టడం వల్ల ఉద్యోగులందరూ మీకు అనుకూలంగా పోస్టులు వ్యాలిడ్ వేయడం జరిగింది. కాబట్టి మన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మన రాష్ట్ర నాయకులు కలవడం జరిగింది. వారు రేపు ఈ టర్మ్ పట్ల దాని మీద మేము కమిటీ చేసి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో 6 రాష్ట్రాలలో సిపిఎస్ రద్దై కొత్త పెన్షన్ రద్దై పాత పెన్షన్ రావడం జరిగింది. మన తెలంగాణలో కూడా 2,77,000 మంది సిపిఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ కావాలని ఎదురు చూస్తున్నారు. దానికోసం మన టీఎస్సిపిఎస్ మొదటి నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. ఇంకా ముందు కూడా చేస్తాం. ఖచ్చితంగా మన అందరం పాత పెన్షన్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిపిఎస్ సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలైనా కూడా మీరందరూ పాల్గొనాలని, అదేవిధంగా మీ దగ్గర పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ విఎన్ ప్రసాద్ గారు కూడా మాకు 2016 నుంచి సిపిఎస్ ఉద్యమానికి చేదోడు వాదుగా ఉంటున్నారు. వారు మా జిల్లా కోశాధికారిగా పనిచేస్తున్నారు. వారి సూర్యాపేట జిల్లాలో సిపిఎస్ ఉద్యమాలలో విఎన్ ప్రసాద్ గారి పాత్ర కూడా ఎంతో కీలకం. కాబట్టి మీకు మంచి లీడర్ మీకు ఇక్కడ ఉండు, మేము కూడా జిల్లా స్థాయిలో ఏదన్నా కూడా మేము చూసుకుంటాం. కాబట్టి ఏదన్నా మనకు డిఏలు ఏరియాస్ అనేవి రేపు కాకపోతే లేట్ అయినా 2 నెలలు లేట్ అయినా పడతాయి. కానీ పాత పెన్షన్ అనేది మనకు కీలకం. ఎందుకంటే మనం అప్పటికి రిటైర్ అయ్యడానికి మన అందరం వయసు అయిపోతుంది, మనకు హెల్త్ సరిగా ఉండదు, మన పిల్లలు ఎక్కడ సెటిల్ ఎక్కడ ఉండరు. కాబట్టి అప్పుడు ఉండేది భార్య భర్తలే. కాబట్టి కనీసం మినిమం మనకు బతకగలిగే పెన్షన్ ఉంటే మనం హ్యాపీగా బతుకుతాం.
కాబట్టి ఆ బతికే 60 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ మనం ఇక మా అంటే ఇంకో 10-15 ఏళ్ళు బతుకుతాం. ఆ 15 ఏళ్ళు కూడా మనం పెన్షన్ సరిగా లేదని ఆ బాధతో బతకడం కష్టం. కాబట్టి మనకు మంచి పెన్షన్ వస్తే ఆ జీవిత చరమాంకంలో మనందరం మంచిగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా పాత పెన్షన్ విధానంలోకి మనందరం పోవాలని, దానికి సంబంధించిన కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెన్మాడు మండలంలో పనిచేస్తున్న ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న సిపిఎస్ ఉద్యోగులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మేము మెంబర్షిప్ కార్యక్రమానికి రావడం జరిగింది. మన టీఎస్సిపిఎస్ మెంబర్షిప్ 300 రూపీస్ ఉంటుంది. మనకు దానికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. అంటే ఆ నామినీ పేరు కనుక మనం రాసినట్టయితే మనకు 3 లక్షలు ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఈ 300తో మనం చేసేది లేదు, కానీ మనకు డేటా తీసుకున్నాం. అంటే అన్ని జిల్లాలలో ఎంతమంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు, మన బలం ఏంటిది అనేది మనం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. కాబట్టి మనం ఇన్సూరెన్స్ రూపం మెంబర్షిప్ రూపంలో అందరూ డీటెయిల్ తీసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ మెంబర్షిప్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సిపిఎస్ ఉద్యోగుల జిల్లా కోశాధికారి విఎన్ ప్రసాద్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.